శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆదివారం సాయంత్రం వేళ స్వామివారి యొక్క కొన్ని కథల గురించి వినడం వలన కైలాస ప్రాప్తితో పాటు స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనపై ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. పూర్వం అవంతిపురంలో నంది అనేటటువంటి వైశ్యుడు ఉండేవాడు. అతను గొప్ప శివభక్తుడు. ప్రతిరోజు కూడా ఆ నగరానికి సమీపంలో ఉన్నటువంటి ఒక వనానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాచీన శివలింగాన్ని అర్చించేవాడు. శాస్త్ర విధానంగా పరమేశ్వరుడికి నిత్యం పంచామృతాలతో అభిషేకం చేసి షోడశోపచారాలతో ఆయన్ను దివ్యంగా పూజించేవాడు. పూజలో భాగంగా వివిధ రకాల పుష్పాలు, ఫలాలు, ముత్యాలు, ఇంద్రనీలాలు, గోమేధిక వైడూర్యాలు, మాణిక్యాలు లింగానికి సమర్పించేవాడు. ఈ విధంగా అడవిలో ఉన్నటువంటి ఆ శివలింగం నంది చేత రకరకాల భోగాలతో ఎన్నో సంవత్సరాలు పూజింపబడుతుంది. ఒకనాడు అడవి మృగాలను వేటాడేటటువంటి ఒక కిరాతకుడు ఒకడు వేటాడుతూ అక్కడికి వస్తాడు. అతనికి ప్రాచీన శివలింగం ఉన్నటువంటి ఆలయం కనిపిస్తుంది. అక్కడికి వచ్చేసరికి కిరాతుడికి ఎంతో దాహం వేస్తుంది. అటూ ఇటూ చూస్తాడు. ఇక దగ్గరలో ఒక సరోవరం కనిపిస్తుంది. ఒడ్డున తన యొక్క సామాన్లన్నీ కూడా పడేసి సరస్సులోకి దిగి కడుపు నిండా నీళ్లు తాగుతాడు. కొంత నీటిని పుక్కిట ఉంచుకొని బయటికి వస్తాడు. ఎదురుగా శివలింగం వివిధ రకాల రత్నాలతో, పుష్పాలతో కనిపిస్తుంది. ఇక కిరాతుడు సరాసరి శివలింగం దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ రత్నాలన్నీ కూడా పక్కకు తోసేసి తన పుక్కిట పట్టి తెచ్చినటువంటి నీళ్లతో ఆ లింగానికి స్నానం చేయించాడు. పక్కనే బిల్వ వృక్షం ఉంది. దాని ఆకులను తెచ్చి స్వామి మీద వేశాడు. అలాగే వేటాడి తెచ్చినటువంటి మాంసం ముక్కను సంచి నుంచి తీసి నైవేద్యంగా పెట్టాడు. ఇలా తనకు తోచిన విధంగా శివపూజ చేసినటువంటి ఆ కిరాతుడు, స్వామి శంకర, నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతిరోజు కూడా నీకు ఇదే విధంగా పూజలు చేస్తాను, నన్ను కరుణించు స్వామి అని వేడుకుంటాడు. ఇక ప్రతిరోజు కూడా కిరాతుడు అక్కడికి వచ్చి అదే విధంగా పూజలు చేయడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని అక్కడికి వచ్చినటువంటి నంది చూశాడు. ఎంతో బాధపడుతూ, అయ్యో, నేనేదో పాపం చేసి ఉంటాను, నా పూజలో ఏదో లోపం ఉంది, నేను చేసేటటువంటి పూజ స్వామికి నచ్చలేదేమో, ఇదంతా కూడా నా యొక్క దురదృష్టం అని చింతిస్తూ ఇంటికి తిరిగి వచ్చాడు. ఇక నంది దీనంగా దిగులుగా ఉండడం చూసినటువంటి ఆయన పురోహితుడు, అయ్యా, తమరు ఎందుకు ఇలా చింతాక్రాంతులై ఉన్నారు అని అడిగాడు. బ్రాహ్మణోత్తమ, నేను ఈరోజు శివపూజ కోసం వనానికి వెళ్ళాను. అక్కడ పరమేశ్వరుని ముందు మాంసాన్ని చూశాను. ఇంతకు ముందు నేను చేసినటువంటి పూజనంతా కూడా ఎవరో చిందరవందర చేసేశారు. నాకు చాలా బాధగా ఉంది. నా పూజను చెడగొట్టి మాంసాన్ని నైవేద్యం పెట్టిన వాడెవడో నాకు అసలు కనిపించను కూడా కనిపించలేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడుగుతాడు. పురోహితుడు నందితో, అయ్యా, తమరు ఏమీ కూడా బాధపడకండి. రేపొద్దున నేను కూడా మీతో పాటు వస్తాను. ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం. రోజు వచ్చి మన పూజను చెడగొట్టేవాడెవడో తెలుసుకుందామని చెప్పి ధైర్యం చెప్తాడు. అలాగే ఆ మర్నాడు ఇద్దరూ కలిసి వనంలో ఉన్నటువంటి శివలింగం దగ్గరకు వెళ్తారు. పురోహితుడు రుద్రాధ్యాయాన్ని పఠిస్తూ ఉండగా నంది చక్కగా లింగానికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తాడు. ఆ తరువాత యథావిధిగా రత్నాలు, పుష్పాలు సమర్పించి షోడశోపచార పూజ కూడా వైభవంగా నిర్వహించాడు. ఇలా 2 జాముల కాలం గడిచింది. అప్పుడు మహాకాలుడిలా నల్లగా ఎత్తుగా ఉన్నటువంటి కిరాతుడు చేతిలో ధనస్సు, బాణము పట్టుకొని అక్కడికి వచ్చాడు. ఎంతో భయంకరంగా ఉన్నటువంటి ఆ కిరాతుణ్ణి చూసి నంది భయపడిపోయాడు. అతనితో పాటు పక్కనే ఉన్నటువంటి పురోహితుడు, అతని బృందం కూడా వణికిపోయారు. రోజూ చేసినట్టే ఆ కిరాతుడు వారిని పట్టించుకోకుండా అప్పటిదాకా వారు చేసినటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా పక్కకు తీసేసి పుక్కిట జలంతో అభిషేకం, మాంస నైవేద్యం స్వామికి సమర్పించాడు. బిల్వం ఆకులు తెంపి లింగం మీద వేశాడు. ఒక్కసారి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఆ దృశ్యాన్ని అంతా కూడా చూసినటువంటి నందికి, అతని యొక్క పురోహిత బృందానికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. నంది తిరిగి ఇంటికి వచ్చి పండితులందరినీ కూడా పిలిచి ఆ విషయాన్ని వారందరికీ కూడా చెప్తాడు. విప్రులారా, ఇప్పుడు నేనేం చెయ్యాలో మీరే చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ పండితులు నందితో, అయ్యా, నీవేమీ కూడా బాధపడవద్దు. నీవు ఎంతో పవిత్రంగా చేసేటటువంటి పూజ ప్రతిరోజు కూడా పాడు చేయబడుతుంది.
ఇక లింగం అక్కడ ఉండడం మంచిది కాదు. మీరు వెంటనే దాన్ని తీసుకొని వచ్చి మీ గృహంలో ప్రతిష్ఠించండి. అదే మీకు ఎంతో శ్రేయస్కరం అని చెప్పి సెలవిస్తారు. నంది వారి మాట ప్రకారం వనంలో ఉన్నటువంటి ఆ లింగాన్ని తెచ్చి తన ఇంట్లోనే స్థాపించి యథావిధిగా నవరత్నాలతో పూజిస్తాడు. అక్కడికి కిరాతుడు మరునాడు వచ్చి చూసేసరికి లింగం కనిపించలేదు. ఒక్కసారిగా అతనికి దుఃఖం ముంచుకొచ్చేసింది. ప్రభు పరమేశ్వర, శంకర, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు తండ్రి? నిన్ను చూడకపోతే నా మనసు ఎంతో బాధపడిపోతుంది. ప్రభు, నాకు కనిపించు. నీవు రాకపోతే ఇప్పుడే ఈ క్షణమే నా ప్రాణాలను వదిలేస్తాను. పరమేశ్వర, నన్ను కరుణించు అని తీవ్రంగా విలపించాడు. అయితే పరమేశ్వరుడు మాత్రం కనిపించలేదు. వెంటనే అన్నమాట నిలబెట్టుకోవాలని చెప్పి భావించినటువంటి ఆ కిరాతుడు తన యొక్క గోళ్లతో గుండెను చీల్చుకొని రోషంగా అరుస్తూ, ప్రభు, ఇదిగో నా గుండెను చీల్చాను, ఇప్పటికైనా వస్తావా రావా, రా అని పిలిచాడు. ఇక ఆ వెంటనే లోపలి ప్రేగులను మాంసాన్ని బయటికి తీసి లింగం తీసేసినటువంటి గోతిలో వేశాడు. అలాగే శరీరాన్ని కదిలించుకుంటూ వెళ్ళి చెరువులోని నీళ్లు తెచ్చి ఆ గోతిలో పోశాడు. పక్కనే ఉన్నటువంటి బిల్వపత్రాలను శక్తి లేకపోయినా కూడా ఎలాగోలాగా తెచ్చి అక్కడే సమర్పించాడు. ఇక పూర్తిగా ఓపిక నశించి రక్తం దారలుగా కారిపోతూ ఉండగా అలాగే నేల మీద కుప్పకూలిపోయాడు. అంతలో దివ్యకాంతులు వెదజల్లుతూ ప్రమదగణాలతో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. కర్పూర కాంతితో ప్రకాశిస్తూ జటాజూటాన్ని, త్రిశూలాన్ని, చంద్రరేఖను ధరించినటువంటి పరమేశ్వరుడు కిరాతుడి చెయ్యి పట్టుకొని పైకి లేపి అతనికి ఉన్నటువంటి గాయాలన్నీ కూడా పోగొట్టాడు. ఎంతో ప్రేమగా అతనితో ఇలా అన్నాడు, కిరాత, నీవు ఎంతో గొప్ప భక్తుడివి. నాకు సంతృప్తి కలిగేలా పూజలు చేశావు. నా కోసం ప్రాణాలు సమర్పించడానికి సిద్ధపడ్డావు. నీ యొక్క భక్తి అనన్య సామాన్యం. నీకేం వరం కావాలో కోరుకో అని అన్నాడు. రుద్రుడి యొక్క మాటలు వినగానే కిరాతుడికి ఎంతో ఆనందం కలిగింది. వెంటనే ఆయన పాదాల మీద పడిపోయి, ప్రభు, నేను నీ యొక్క దాసుణ్ణి. నాకు జన్మ జన్మల్లోనూ నీ మీద అచంచలమైనటువంటి భక్తి ఉండేలా నన్ను అనుగ్రహించండి. నీవే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, బంధువు, మిత్రుడు కూడా మీరే. ఇక నాకు వేరెవ్వరూ లేరు. నాకు ఎలాంటి కోరిక కూడా లేదు. నిన్ను దర్శిస్తూ ఉంటే చాలు అని వినయంగా పలికాడు. నిష్కల్మషమైనటువంటి ఆ యొక్క కిరాతుడి భక్తికి పరమేశ్వరుడు ఎంతో చలించిపోయి అతన్ని తన యొక్క శివమందిరానికి ద్వారపాలకుడిగా నియమించాడు. అదే సమయంలో దేవదుందుబులు మ్రోగాయి. ఆ ధ్వని వనం పక్కనే ఉన్నటువంటి నంది ఇంటి దాకా వినిపించాయి. వనంలోకి దివ్యమైనటువంటి ధ్వనులు వినపడేసరికి నంది ఎంతో ఆతురతగా అక్కడకు పరుగున వచ్చాడు. అక్కడ ఎదురుగా తన్మయుడై నిల్చున్నటువంటి కిరాతుడు కనిపించాడు. ఏదో అద్భుతం జరిగిందని నందికి అనిపిస్తుంది. వెంటనే కిరాతకుడు చేయి పట్టుకొని, అయ్యా, మీరు నాలాగనే శివభక్తుడే. నిన్ను అనుగ్రహించడానికి సాక్షాత్తు పరమేశ్వరుడే ఇక్కడికి వచ్చాడు అని అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. దయచేసి నన్ను కూడా ఆ పరమేశ్వరుడి దగ్గరకు తీసుకుని వెళ్ళండి. ఆ స్వామి దర్శనాన్ని నాకు కూడా కల్పించండి అని ఎంతగానో ప్రార్థించాడు. ఇక నంది ప్రార్థన విని గుణవంతుడైనటువంటి ఆ కిరాతుడు అతని చెయ్యి పట్టుకుని పరమేశ్వరుడు దగ్గరకు వచ్చి చూపించి, శివా, ఇతను నంది అనేటటువంటి వైశ్యుడు. నిత్యం నిన్ను రత్నాలతో పూజించేవాడు. ఇతను నా మిత్రుడు అని పరిచయం చేస్తాడు. కిరాతుడి మాటలు విన్నటువంటి పరమేశ్వరుడు, కిరాత, ఈ నంది ఎవరో నాకు తెలియదు. కల్లా కపటం లేనటువంటి నీవే నా యొక్క నిజమైనటువంటి భక్తుడివి, నా మిత్రుడివి. అలాగే ఎలాంటి స్వాభిమానం, దురహంకారం లేనివాడే నా యొక్క నిజమైనటువంటి భక్తుడు, అంతేకాని స్వార్థంతో కూడినవాడు కాదు అని చెప్పాడు. అప్పుడు కిరాతుడు, ప్రభు, నేను నీకు స్నేహితుణ్ణి అని అన్నావు కదా, ఇతను నాకు మిత్రుడు. మిత్రుడు కూడా మీకు మిత్రుడే కదా ప్రభు. దయచేసి నాతో పాటు ఇతన్ని కూడా ఉద్ధరించండి అని ప్రార్థించాడు. అలా కిరాతుడి మాటను కాదనలేక పరమేశ్వరుడు వారిద్దరినీ కూడా తన యొక్క పరిచారకులుగా స్వీకరించాడు. అదే సమయంలో దివ్య విమానం అక్కడికి వచ్చింది. ఇద్దరూ కలిసి దాన్ని ఎక్కి సరాసరి కైలాసానికి వెళ్ళిపోయారు. అక్కడ కైలాసంలో వీరికి ఘన స్వాగతం లభించింది. వారిద్దరికీ కూడా కైలాసం చేరగానే పరమేశ్వరుడి యొక్క సారూప్యం లభించింది. ఇద్దరూ కూడా పరమేశ్వరుడిలాగా మారిపోయారు. అప్పుడు పార్వతీదేవి నవ్వుతూ, నాదా, వీరిద్దరూ కూడా పరమభక్తితో నిన్ను మెప్పించారు. వీరి యొక్క జీవితం ఎంతో ధన్యమైంది. వీళ్ళిద్దరినీ కూడా ఏ కార్యంలో నియమిస్తే బాగుంటుంది అని అడిగింది.
అంతలో వారిద్దరూ కూడా పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, ప్రభు, మేమిద్దరం మీ యొక్క ద్వారానికి కాపలాగా ఉంటాము, దయచేసి మాకు ఆ సేవా భాగ్యాన్ని ప్రసాదించండి అని కోరుకున్నారు. వారి యొక్క భావాన్ని తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు, అలాగే మీరిద్దరూ అక్కడే ఉండి నన్ను సేవించండి అని చెప్పి పంపించాడు. ఆ రకంగా కిరాతుడు మహాకాలుడిగా, నంది నందిగా కైలాసాన్ని చేరి శివద్వారానికి రక్షకులుగా ఉంటూ నిత్యం ఆయన్ని సేవిస్తూ ఉన్నారు. అలా మరొక కథ గురించి తెలుసుకుందాం. పూర్వం ఒకనాడు పరమేశ్వరుడు భిక్షాటన కోసం దేవదారు వనానికి వెళ్ళాడు. ఆ వనంలో ఎంతోమంది నిష్ఠాగరిష్ఠులైనటువంటి మునులు ఆశ్రమాలు నిర్మించుకొని తమ తమ భార్యలతో నివసిస్తూ ఉన్నారు. పరమేశ్వరుడు ఆ వనానికి భిక్ష కోసం వచ్చేసరికి మధ్యాహ్న సమయమైంది. అప్పుడు ఋషులందరూ కూడా తీర్థంలో స్నానం చేయడం కోసం వెళ్ళారు. వారి యొక్క కుటీరాల్లో కేవలం వారి భార్యలు మాత్రమే ఉన్నారు. ఎంతో సుందరుడుగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని చూసి ఆ ముని పత్నులందరూ కూడా మోహం చెంది తమ తమ ఇళ్ల నుండి భిక్ష ఇవ్వడానికి ఎంతో ఆత్రంగా బయటికి వచ్చారు. ఎంతో కుతూహలంగా ఆయనతో, స్వామి, తమరెవరు? ఇక్కడికి భిక్ష కోసం ఎందుకు వచ్చారు? ఇక్కడికే ఎందుకు వచ్చారు? ఇది ఋషుల ఆశ్రమం, మీరిక్కడ ఎందుకు కూర్చోవడం లేదు అని ప్రశ్నించారు. వారందరి మాటలు విన్నటువంటి పరమేశ్వరుడు నెమ్మదిగా నవ్వి, పడతులారా, నేను ఈశ్వరుణ్ణి, ఇది పవిత్రమైనటువంటి స్థలం అని తెలిసి ఇక్కడికి వచ్చాను అని అన్నాడు. ఇక మరొక స్త్రీ, అయ్యా, నీవు పరమేశ్వరుడివే, కానీ ఇలా దిగంబరంగా భిక్షాటన కోసం ఎందుకు వచ్చావు అని తిరిగి ప్రశ్నించింది. సుందరాంగి, నా భార్య దాక్షాయని ఆత్మాహుతి చేసుకుంది, అందుకే నేను ఇలా భిక్షకి వచ్చాను. నాకు నా భార్య పైన తప్ప మరే స్త్రీ మీద వ్యామోహం లేదు, అందుకే ఇలా నిశ్చలంగా దిగంబరంగా తిరుగుతున్నాను అని సమాధానం చెప్పాడు పరమేశ్వరుడు. దిగంబరుడైనటువంటి పరమేశ్వరుని చూసి మోహంలో చిక్కుకున్నటువంటి ఆ ఋషిపత్నులందరూ కూడా అతని యొక్క భిక్షాపాత్రను నింపేశారు. ఇక చాలు అని చెప్పి పరమేశ్వరుడు వెనుతిరిగి బయలుదేరాడు. శివమాయలో చిక్కుకున్నటువంటి ఆ యొక్క ఋషిపత్నులు వారు చేస్తున్నటువంటి పనుల్ని వదిలేసి ఆయన వెనకాలే తాము కూడా బయలుదేరారు. ఇక్కడ స్నాన సంధ్యా విధుల్ని ముగించుకొని ఋషులందరూ కూడా తమ తమ ఆశ్రమాలకి తిరిగి వచ్చారు. లోపల చూస్తే ఎవరూ కనిపించలేదు. అంతా ఆశ్చర్యపోయారు. తమ భార్యలందరూ కూడా ఏమయ్యారు, ఎక్కడికి వెళ్ళారని పరస్పరం చర్చించుకున్నారు. అలా కొంత దూరంలో దిగంబరుడై వెళుతున్నటువంటి ఆ పరమేశ్వరుని అనుసరిస్తూ తమ భార్యలు కనిపించారు. ఆ దృశ్యాన్ని చూడగానే వారికి పరమేశ్వరుడి మీద ఎంతో కోపం వచ్చింది. అందరూ కూడా మూకుమ్మడిగా ఆయన చేరి ఇలా అన్నారు, పరమేశ్వర, నీవెంతో గొప్పవాడివి, విరక్తుడివి అనుకున్నాము. నీవు చేస్తున్నటువంటి పనులు ఏమీ బాగలేవు. పరుల భార్యలను అపహరిస్తావా? ఇది నీకు న్యాయమేనా అని మౌనంగా కైలాసం వైపు వెళుతున్నటువంటి పరమేశ్వరుణ్ణి ఘోరంగా నిందించారు. అంతటితో వారి యొక్క ఆగ్రహం చల్లారక, శివ, నీవు ఇలాంటి పని చేసినందుకు నీ లింగం నేలపై పడిపోగాక, నీవు నపుంసకుడవైపోగాక అని శపించాడు. మునుల యొక్క శాప ఫలితంగా దిగంబరంగా నడుస్తున్నటువంటి పరమేశ్వరుడి లింగం ఊడిపోయి భూమి మీద పడింది. అది నేల మీద పడగానే మహావేగంగా 7 పాతాళ లోకాలను, మరో క్షణంలో ఊర్ధ్వలోకాలను ఆక్రమించేసింది. స్వర్గాది లోకాలన్నీ కూడా ఆ లింగంతో కప్పబడిపోయాయి. భూమి లేదు, దిక్కులు లేవు, నీరు లేదు, నిప్పు లేదు, గాలి, ఆకాశం, ప్రకృతి ఇవేమీ లేవు. అంతా కూడా లింగమయమైపోయింది. లింగం తప్ప రెండో విభాగమే లేదు. అన్నీ లింగంలోనే లీనమైపోయాయి. ఆ విధంగా జగత్తంతా కూడా లింగంలో లయమైపోవడం వలన పండితులు దాన్ని లింగం అన్నారు. ఆ విధంగా మహోన్నతంగా పెరిగిపోతున్నటువంటి ఆ లింగాన్ని చూసి దేవర్షులందరూ కూడా ఆశ్చర్యపోయి, ఏమిటి లింగం ఇంత గొప్పగా వృద్ధి చెందుతుంది? దీని పొడవెంత, వెడల్పు ఎంత? అసలు దీని యొక్క ఆది అంతాలు ఎక్కడ? దీని పీఠం ఎక్కడుంది? ఇలా చింతిస్తూ అదే విషయాన్ని శ్రీహరితో అన్నారు. ఓ శ్రీహరి, నీవు ఈ యొక్క లింగం మూలాన్ని క్రిందకి వెళ్ళి చూడు. బ్రహ్మదేవా, నీవి మహాలింగం పైకి వెళ్ళి దాని యొక్క శిరస్సు ఎక్కడి దాకా వ్యాపించిందో చూడు అని విన్నవించారు. వారి మాట ప్రకారం శ్రీహరి పాతాళంలోకి, బ్రహ్మదేవుడు హంసవాహనాన్ని ఎక్కి స్వర్గలోకం వైపు ప్రయాణమయ్యారు. బ్రహ్మదేవుడు ఎంత పైకి వెళ్ళినా కూడా శివలింగం అంతం ఎక్కడుందో చూడలేకపోయాడు. అలాగే శ్రీహరి కూడా పాతాళంలో ఎంత లోతుకు వెళ్ళినా కూడా ఆ లింగం యొక్క ఆదిని చూడలేకపోయాడు. బ్రహ్మదేవుడు సరాసరి పైనుండి వెనక్కి తిరిగి బయలుదేరాడు.
దారిలో ఆయనకు మేరు పర్వతం మీద సురభి అంటే ధేనువు కనిపించింది. ఆ ధేనువు బ్రహ్మదేవా, ఎక్కడి నుండి తమరి రాక అని అడిగింది. బ్రహ్మ నవ్వుతూ, సురభి, నన్ను దేవతలు ఈ యొక్క లింగం ఆది ఎక్కడ ఉందో చూసి రమ్మన్నారు. అయితే నేను ఎంత పైకి వెళ్ళినప్పటికీ కూడా నాకు దాని యొక్క శిరస్సు మాత్రం కనిపించలేదు. ఇప్పుడు దేవతలకు నేనేం సమాధానం చెప్పాలి అని చింతగా ఉంది అన్నాడు. అప్పుడు సురభి, బ్రహ్మదేవా, దీనికి చింత ఎందుకు? శిరస్సు కనిపించిందని అబద్ధం చెప్పు. ఇంద్రాది దేవతాగణాలందరూ కూడా నీ మాటను విశ్వసిస్తారు. నాతో పాటు వచ్చినటువంటి ఈ కేతకి అంటే మొగలి పుష్పాన్ని కూడా సాక్ష్యంగా ఉంచుకో అని సలహా ఇచ్చింది. ఈ ఆలోచన ఏదో బాగుంది అనిపిస్తుంది బ్రహ్మకి. వెంటనే కేతకీ పుష్పంతో సహా కిందకి వచ్చి అక్కడ ఉన్నటువంటి దేవతలందరితో కూడా, ఇంద్రాది దేవతలారా, నేను ఈ అద్భుతమైనటువంటి శివలింగం శిరస్సును దర్శించాను. కేతకీ పుష్పాలతో ఆ శిరస్సును బాగా పూజించాను కూడాను. అదెంతో స్వచ్ఛంగా నిర్మలంగా ఉంది అని వర్ణించి చెప్పాడు. బ్రహ్మ మాటలు విని దేవతలందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. బ్రహ్మదేవుడు లింగం పైభాగం చూసి వచ్చినందుకు ఆయన్ను ప్రశంసించారు. అంతలో పాతాళం వైపు వెళ్ళినటువంటి శ్రీహరి పైకి వచ్చాడు. దేవతలారా, ఈ యొక్క మహాలింగం మొదలు ఎక్కడ ఉందో చూడాలని చాలా లోపలికి వెళ్ళాను. అయినప్పటికీ కూడా నాకు దాని యొక్క మొదలు మాత్రం కనిపించలేదు. గుప్త పాతాళాలు దాటి లోపలికి వెళ్ళినటువంటి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అంతా కూడా శూన్యంగా ఉన్నాయి. ఎవరితో అయితే ఈ జగత్తంతా కూడా ధరించబడుతుందో, ఎవరి వలన మీరంతా కూడా జన్మించారో ఆ మహాదేవుడే ఈ లింగ రూపంలో అవతరించాడని చెప్పాడు. అది విన్నటువంటి దేవతలు బ్రహ్మదేవుడు ఈ లింగం అగ్రభాగాన్ని చూసి వచ్చాడని సంతోషంగా విష్ణువుకి చెప్పగా ఆయన ఆశ్చర్యపోయి, బ్రహ్మదేవా, ఇది నిజమేనా? అసలు నీవు లింగాన్ని చూసినట్లు సాక్ష్యం ఏదైనా ఉందా అని ప్రశ్నించాడు. అప్పుడు బ్రహ్మ, లేకేం ఉంది, కాదు, ఉన్నాయి, కేతకీ పుష్పం, సురభి అని అన్నాడు. అయితే వాటిని పిలిపించు అని అన్నాడు శ్రీహరి. బ్రహ్మ కేతకిని సురభిని పిలిపించాడు. వారిద్దరూ వచ్చి, బ్రహ్మదేవుడు చెప్పింది నిజమే, ఆయన శివలింగం శిరస్సును చూశాడు, అందుకు మేమే సాక్ష్యం అని పలికాయి. అంతలో ఆకాశవాణి పెద్దగా, దేవతలారా, ఈ సురభి కేతకి చెప్పింది అబద్ధం. బ్రహ్మదేవుడు శివలింగం శిరస్సును చూడలేదు అని చెప్పింది. ఆకాశవాణి మాటలు వినగానే ఇంద్రాది దేవతలందరికీ కూడా చాలా కోపం వచ్చింది. అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు సురభిని, నీ నోటితో అసత్యం పలికి నీవు అపవిత్రం అయ్యావు, కాబట్టి అన్ని ధర్మాల నుండి నీవు బహిష్కరింపబడుగాక, నీ ముఖం అపవిత్రమవుగాక అని శపించారు. అలాగే కేతకీ పుష్పాన్ని, నీవు కూడా అసత్యం పలికావు కాబట్టి శివార్చనకు నీవు పనికి రాకుండుగాక అని శపించారు. అప్పుడు ఆకాశవాణి, బ్రహ్మదేవా, ధర్మనిరతుడిగా ఉండవలసినటువంటి నీవు అసత్యం చెప్పావు, కాబట్టి నీకు భూలోకంలో పూజలు లేకుండా పోగాక అని శపించింది. ఆ విధంగా మహేశ్వరుడి యొక్క మహాలింగం ఆద్యాంతాలు తెలుసుకోలేక దేవతలందరూ కూడా ఆ యొక్క దివ్యలింగాన్నే శరణు వేడారు. సకల మునులు, ఋషులు అందరూ కలిసి భయంతో ఈశ్వరుణ్ణి స్తుతించారు. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.